ఇక్కడ అన్ని ప్లాట్లలో మామిడి శ్రీగంధం చెట్లతో అద్భుతంగా ఉంది. ల్యాండ్ అప్రిషియేషన్, ఫ్రీ మెయింటెనెన్స్, పండ్ల తోటల తాలూకా ప్రయోజనాలు, డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఓవైపు కరువు, మరోవైపు కరెంట్ పై కూడా నేతల మధ్య యుద్ధం అయితే కొనసాగుతుంది. మనతో మాట్లాడడానికి జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి ఉన్నారు. చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడుతూ కూడా ఇవాళ పొలంబాట పడుతున్నారు. కేసీఆర్ ఇది పొలంబాట కాదు, పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపించుకోవడం కోసం రాజకీయం చేస్తున్నారని కూడా మాట్లాడుతున్నటువంటి. ఎలా చూస్తారు? ఏమి రాజకీయం? నాగార్జున సాగర్లో నీళ్లు లేవన్నారు. నాగార్జున సాగర్లో ఎండి లెవెల్ పైన 7 టీఎంసీ ఉన్నాయి, కింద 7 టీఎంసీ ఉన్నాయి. వాటిని తీసుకునే శక్తి ఉన్నది, తీసుకో. మీకు చేత కావట్లేదు, అర్థం కావట్లేదు, అవగాహన లేదు, సమీక్ష చేయట్లేదు, కాబట్టి చేయండి అని చెప్పినాం. దాని ప్రకారం ఇవాళ కేసీఆర్ గారు వచ్చి సూర్యాపేటలో మాట్లాడి పెట్టి పోయిన తర్వాత నువ్వు ఎందుకు నీళ్లు ఇచ్చినావు? నీళ్లు లేవన్నావు కదా, ఎట్లా ఇచ్చినావు? ఇవాళ మేము కాళేశ్వరంలో నీళ్లు ఉన్నాయి, తీయొచ్చు అని చెప్పినాం. సుందిల్లోకి వెళ్ళి ఎల్లంపల్లిలో పోసి ఎల్లంపల్లి నుంచి వెళ్ళి మిడ్మానేరు తీసుకురావచ్చు కదా. గాయత్రి పంపు ఇవాళ ఎట్లా నడిచింది? మేము మాట్లాడుతూనే కదా. ఇవాళ మల్లన సాగర్లో పంపులు ఎట్లా అనేనాయి? మేము మాట్లాడుతూనే కదా. సాగర్లో కాలువలకు నీళ్ళు ఎట్లా వచ్చినాయి? కేసీఆర్ మాట్లాడుతూనే కదా. నీవు ముందు సమీక్ష చేసుకో, అవగాహన చేసుకో. నీ ప్రభుత్వం 100 రోజుల నుంచి వెళ్ళి హామీలు అమలు చేయలేక, చెప్పినవి చేయలేక ఇవాళ మొత్తం పంటలు ఎండిపోతూ ఉన్నాయి. 20 లక్షల ఎకరాలు మొత్తం పంట ఎండిపోయింది. బోనస్ ఇస్తా అన్నావు, దాని ముచ్చట లేదు. రైతు బంధు 15,000 ఇస్తా అన్నావు, దాని ముచ్చట లేదు. డిసెంబర్ 9 రుణమాఫీ ఇస్తా అన్నావు, దాని ముచ్చట లేదు. ఇవన్నీ లేకుండా కేసీఆర్ పొలంబాడ కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని వరి 40 లక్షల మెట్రిక్ టన్నులు ఉంటే 3 కోట్ల మెట్రిక్ టన్నులు పండించిన తెలంగాణ రైతాంగం. పత్తిలో నెంబర్ 2గా ఉన్నది, మిర్చిలో నెంబర్ 1గా ఉన్నది. పంట ఉత్పత్తి పెంచినాం, సాగు విస్తీర్ణం పెంచినాం, పొలానికి నీళ్లు ఇచ్చినాం, 24 గంటల కరెంట్ ఇచ్చినాం. వాస్తవమా కాదా అడుగు. కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చింది అంటున్నారు. కరువుకి కాంగ్రెస్ కి ఏం సంబంధం? వర్షాకాలం ఎండాకాలం కూడా తేడా తెలియదా? మాజీ సీఎం కేసీఆర్ కంటున్నారు. వ్యవసాయం గురించి కేసీఆర్ తెలియదంటూ ఎవరన్నా ఉన్నట్లయితే వాళ్ళు మూర్ఖులు తప్ప మరొకటి కాదు. ఎండాకాలం, వానాకాలం వర్షాలు ఎప్పుడు పడతాయి? జూన్ నుంచి వెళ్ళి సెప్టెంబర్ వరకు పడతాయి. 7%, 8% ఎక్కువ వర్షాలు పడ్డాయి. నువ్వు వర్షపాతమే తక్కువ ఉందని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడుతున్నాడు. వర్షాకాలం ఎప్పుడైతే పడుతుందో పడ్డప్పుడు 7 నుండి 8% ఎక్కువ ఎక్సెస్ వర్షం పడ్డది సాధారణ వర్షపాతం కంటే. ఆ తర్వాత నీళ్లు పోతున్నాయి. 10,000 క్యూసెక్ల నీళ్లు గోదావరిలో పోతుంటే వదిలిపెట్టినావు. సుందిళ్లలో, అన్నారంలో, మేడిగడ్డలో ఉన్న నీళ్లను వదిలిపెట్టినావు. నాగార్జున సాగర్లో ఉన్నదాన్ని ఎట్లా తీసుకోవాలనో నీకు చేత కావట్లేదు. ఇవాళ సమ్మక్క సాగర్ ఏదైతే తుపాకుల గూడెం ఉంటుందో అక్కడి నుంచి నీళ్ళు ఎత్తాల్సింది నీకు చేత కాలేదు. నీటి యాజమాన్యం నీకు తెలీదు, నీటి పద్ధతులు నీకు తెలీదు. రిజర్వాయర్లు నింపలే, చెరువులు నింపలే. కావాలని అర్థం చేసుకోలేక ఇవాళ పంట నష్టమయ్యేటట్టు నువ్వు చేసినావు. నీటి యాజమాన్య పద్ధతులు తెలియక, కరెంట్ 24 గంటలు ఇవ్వక ఇవాళ పంట నష్టం జరిగింది. కాబట్టి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిందే కరువు తప్ప వర్షపాతం తక్కువై కరువు కాదు, రిజర్వాయర్లో నీళ్లు లేక కరువు కాదు. ఇది నువ్వు తెలుసుకొని ఇప్పటికైనా ప్రజలకు క్షమాపణ చెప్పి వాళ్ళకి 500 రూపాయలు బోనస్ ఇచ్చి ఇప్పటికైనా మిగతా పంటలు కాపాడాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోలేదని కాంగ్రెస్ చెప్పింది. ఇవాళ మీరు ఒక లిస్ట్ కూడా వైరల్ అవుతుందా 200 మంది రైతులని? దాని గురించి ఎంతమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారా చేసుకోలేదని రోజు మీరు పేపర్లలో, మీ టీవీలలో అన్నిట్లో వస్తున్నది. ఏమన్నాడు? 200 మంది రైతులు వస్తే ఆ రైతులకు నేను తర్వాత ఎలక్షన్ తర్వాత ఇస్తా అని చెప్పేసి అంటున్నావు కదా. మీరన్న మరుక్షణమే మా క్యామా మల్లేష్ గారు, మా యొక్క భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి, ఆ 200 మంది లిస్టు మీకు పంపించినాం. ఇవాళ నువ్వు అధికారులతో వెరిఫై చేసుకో, వాళ్ళు రైతులా కాదా, చనిపోయినరా లేదా తెలుసుకొని ఇలా వాళ్ళందరికీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. మీలాగా అబద్ధాలు మేము మాట్లాడలే. 1400 మంది రైతులు 2014లో చనిపోతే వాళ్ళందరినీ జీరోకి తీసుకొచ్చినాం. మళ్ళా 2014 కంటే ముందు వాతావరణం ఇవాళ నువ్వు తీసుకొచ్చినావు. కాబట్టి రైతాంగం గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్ కానీ రేవంత్ రెడ్డికి లేదు. గతంలో ప్రతిపక్షాలను కానీ ఎక్కడ కూడా బయటికి తీసుకొచ్చినటువంటి దాఖలు లేదు. ఇవాళ స్వయంగా ప్రతిపక్ష నాయకుడు వస్తే మేమే దగ్గరుండి కూడా మా పోలీసులంతా కూడా మేము స్వాగతిస్తున్నాం, మేమే ఉంది నడిపిస్తున్నాం అని కూడా రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. కేసీఆర్ను మీరు నడిపేలే మా జనగామ బిడ్డలు, మా జనగామ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు మొత్తం కూడా వారిని తీసుకుపోయి జనగామలో కానీ, సూర్యాపేటలో కానీ, లేదా పాలకుర్తిలో కానీ మేము పోయి మేము తీసుకొచ్చిన మీ యొక్క పోలీసు మాకు రాలే, పోలీసు మాకు సహాయపడలే, పోలీసు వెహికల్ కూడా ముందు కానీ వెనక కానీ లేదు. చూసుకో, వెరిఫై చేసుకో. మీలాగా మేము
ఇవాళ జెడ్ కేటగిరీ ఇవ్వాల్సిన ముఖ్యమంత్రి ఫార్మర్ ముఖ్యమంత్రికి మినిమం పోలీస్ ప్రొటెక్షన్ నువ్వు ఇవ్వలే. మా నాయకులు మా కార్యకర్తలు ప్రొటెక్షన్ ఇచ్చి ప్రజల యొక్క ప్రేమతో స్ఫూర్తితో వాళ్ళ మధ్యలో ఉన్నారు. మొత్తం కూడా మీరు యొక్క టీవీలలో చూడండి, మొత్తం పేపర్లో చూడండి, ఫోటోల్లో చూడండి, ఏ ఒక్క పోలీసు వచ్చి ఆయనకి రక్షణగా రాలే. రక్షణగా ఉన్నది బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు. భవిష్యత్తులో కూడా తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా ఉన్నారో ఇవాళ కూడా అదే విధంగా మేము ఉంటాం తప్ప నీ బోడి పోలీసు యొక్క రక్షణ మాకు అవసరం లేదని కూడా మీకు తెలియజేస్తున్నాం. నేతలంతా కూడా పార్టీలు మారుతున్నారు, అదే విధంగా ఆ ప్రెస్టేషన్ లోనే ఇవాళ మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారని కూడా మరో వ్యాఖ్య. నీకు అభ్యర్థులు దొరకక నువ్వు బీజేపీ వాళ్ళు మా వాళ్ళను నయానో భయానో బెదిరించో అదిరించో ఏదో విధంగా వాళ్ళని తీసుకోబోతున్నారు. అటువంటి తుక్కు సరుకును ఇలా తుక్కుడే కొడతారు వచ్చే ఎన్నికల్లో. కాబట్టి మాకు దొరకడే కాదు, మాకున్న వాళ్ళే కాకుండా మా దగ్గర ఉన్న వాళ్ళని మీ అందరు తీసుకోబోతున్నారు. బీజేపీకి అభ్యర్థులు లేరు, కాంగ్రెస్కి అభ్యర్థులు లేరు, ఏ పార్టీకి అభ్యర్థులు లేరు. ఉన్నదంతా నిండుకుండా ఇక్కడే ఉన్నది. కాబట్టి ఇక్కడి నుంచి నువ్వు తీసుకోబోతున్నావు. వాళ్ళకు సరైన రీతిలో బుద్ధి చెప్తారు తెలంగాణ ప్రజలు ఈ ఎన్నికల్లో. ఎందుకని స్వయంగా కడియం కావ్యకు టికెట్ ఇచ్చినా కానీ పోటీ చేయనని కూడా బయటకు వెళ్ళింది, కారణం ఏమంటారు? కడియం కావ్యకు టికెట్ ఇవ్వడం అనేది ఒక కుట్ర. 3 నెలల కిందనే రేవంత్ రెడ్డితో మాట్లాడుకొని కుట్రలో భాగంగా ఆమె ఎవరు అంటే ఇలా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కావాలని చెప్పేసి కుట్రవన్నీ ఏనాడో కావాల్సిన విధంగా అన్ని కూడా పైసలు తీసుకొని మొత్తం కూడా పదవులు దొబ్బి ఇలా ఎమ్మెల్యే చేసిండు, అంతకుముందు ఎమ్మెల్సీ చేసిండు, అంతకుముందు ఎంపీ చేసిండు, డిప్యూటీ ముఖ్యమంత్రి చేసిండు. సిగ్గు ఎగ్గు లేకుండా ఇంకా దానికి ఏదో నష్టం జరిగిందని మాట్లాడుతున్నారు. వరంగల్ పార్లమెంటు సమావేశం జరిగితే చీ కొట్టని వాళ్ళు లేరు, ఆయన తప్పు మాట్లాడడం లేరు. నాయకులు కార్యకర్తలు ఇవాళ అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఒక దుర్మార్గుడు, నీచుడు, ఒక అహంకారి ఇవాళ పార్టీని వీడిపోవడం అనేది చాలా బాగున్నది. భ్రష్టు పట్టించిండు. ఇవాళ మొత్తం వరంగల్ జిల్లా రాజకీయాల్లో చాలా ప్రశాంతంగా ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ అద్భుతంగా గెలవబోతున్నది. కానీ కడియం శ్రీహరి మాట్లాడుతూ ఇవాళ ఈ పరిస్థితి రావడానికి, వరంగల్ జిల్లాలో పరిస్థితి రావడానికి పల్లా రాజేశ్వర రెడ్డి కారణం అని కూడా వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. నేను తప్పు చేస్తే నన్నే గెలిపారు కదా. పల్లా రాజేశ్వర రెడ్డిని ఎమ్మెల్యేగా మొత్తం కూడా పోయిన 2 నెలల్లోనే గెలిపించింది కదా. అదేవిధంగా నీకు నిజాయితీ ఉంటే నన్ను స్టేషన్ గన్పూర్ బిడ్డను నువ్వు అరువచ్చినోని అయినా నీ గెలుపు కోసం నన్ను ఎందుకు వచ్చి బతిలాడినావు? ఎందుకు కేసీఆర్ గారిని నన్ను పంపించమని అడిగినావు? ఎందుకు నా ఇంట్లో మొత్తం నియోజకవర్గ నాయకులతో ఎందుకు మీటింగ్ పెట్టించినావు? అదేవిధంగా కేసీఆర్ మీటింగ్ పెడితే కూడా తప్పనిసరిగా రావాలని ఎందుకు కోరినావు? నీ సన్నాహక సమావేశంలో నా వెంట ఉండాలని ఎందుకు కోరినావు? కడియం కావ్య టికెట్ కుట్రపూరితంగా ప్రకటించుకున్న తర్వాత స్టేషన్ గన్పూర్ ఇన్ఛార్జిగా నువ్వే ఉండాలని ఎందుకు బతిమిలాడినావు, బామాడినావు? నా దగ్గరకు వచ్చి దండం పెట్టియాలని నన్ను చేసుకున్నావు. నేను ఒకవేళ చీడ పురుగునైతే ఇవన్నీ నువ్వు ఎందుకు చేసినావు అని చెప్పి నేను అడుగుతున్నా. నాపై అవినీతి ఆరోపణలు అంటున్నారా? అదేదో ఇప్పుడు ఎన్నికల కంటే ముందే బహిరంగ చర్చకు పెట్టాలి, బహిరంగంగా పెట్టాలి, లేకపోతే జనగామ చౌరస్తాలో అని కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. జనగామ చౌరస్తా కాదు, స్టేషన్ కాపూర్ చౌరస్తా అయినా, హన్మకొండ చౌరస్తా అయినా, హైదరాబాద్ చౌరస్తా అయినా రావడానికి నేను సిద్ధం. దేవునూరులో ఎన్ని ఎకరాల భూమి ఎట్లా కొన్నావు, అదేవిధంగా కంకర మిషన్లు ఎట్లా పెట్టినావు, ఎట్లానే మొత్తం కాంట్రాక్ట్లు ఎట్లా దొబ్బినావు, లేని లింగంపల్లి రిజర్వాయర్ని ఎట్లా సృష్టించినావు, దాని ద్వారా వచ్చే డబ్బులతోని ఇవాళ ఇల్లు ఎట్లా కట్టినావు, ఆ ఇంటికే కేసీఆర్ దగ్గర డబ్బులు ఎట్లా తీసుకున్నావు, ఎలక్షన్లో ముందే డబ్బులు తీసుకొని మొత్తం కూడా ఇటువంటి కుట్ర ఎట్లా చేసినావు? సిగ్గు శరం ఉంటే ముందు రాజీనామా చేయి, స్టేషన్ గన్పూర్లో మళ్ళా పోటీ చేయి, అప్పుడు నీ సంగతి తెలుస్తుంది. ఇవాళ అవసరానికి మా అందరినీ ఉపయోగించుకొని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల స్వేదంతో ఇవాళ ఎన్నిక గెలిచిన తర్వాత ఇవాళ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. ఇదే స్టేషన్ గన్పూర్ నీ బుద్ధి తెలిసి 2004లో ఓడించిండ్రు, గులాబీ జెండాకి ఇచ్చిండ్రు, 2009లో ఓడించిండ్రు, 2012లో ఓడించిండ్రు. ఇవాళ మళ్ళా గులాబీ జెండా వేసుకుంటేనే నిన్ను గెలిపించినాం. మళ్ళా ఇవాళ నువ్వు వేరే జెండా వేసుకొని వస్తే స్టేషన్ గన్పూర్ మరలా నిన్ను చిత్తుగా ఓడిస్తారు. సిగ్గు శరం ఉంటే ముందు రాజీనామా చేసి మళ్ళా ఎన్నికకు రా. డబ్బులు తీసుకున్నట్లు నిరూపిస్తే ఇప్పుడే పోటీ నుంచి తప్పుకుంటుంది మా కూతురు అని కూడా వ్యాఖ్యలు. ఎన్నికల్లో ఏది నిరూపించాలని చెప్తున్నా కదా. పైసలు తీసుకొచ్చినాయని చూపిస్తారా? పైసలు ఎక్కడ తీసుకున్నావు, ఎవరికి ఇచ్చినావు, ఏమి ఇచ్చినావు అని చెప్పి చూపిస్తారా? అంటే ఎట్లయినా కూడా జరగదు. ఇదేదో ఐటీ వస్తుంది లేకపోతే రకరకాలు వస్తాయని చెప్పేసి తెలివిగా మాట్లాడుతున్నావు. నేనే తెలివిగా మాట్లాడుతున్నాను. ఆయన ఒక ముసలి నక్క,
అటువంటి నక్క వినయాలు నక్క శకలు కాదు. ఎట్టి పరిస్థితుల్లో నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. స్టేషన్ గన్పూర్ ప్రజలకు నువ్వు సమాధానం చెప్పుకో. ఇలా గులాబీ జెండాకు ఓట్లేసిండ్రు, నువ్వు ఇతర పార్టీలో ఉన్నప్పుడు నీకు ఓటు వేయలే కాబట్టి తన వల్లనే పేరు వచ్చింది, పార్టీకి పేరు వచ్చింది. ఏమి పేరు వచ్చింది అనేది ప్రజలందరూ తెలుసు. ఇలా కార్యకర్తలందరూ కూడా నువ్వు ఏ పదవులు సంపాదించుకున్నావు, ఏం చేసుకున్నావు అని తెలుసు. కాబట్టి నీ పేరు అవసరం లే. నీ పేరు, నీ పదవులు, నీ యొక్క నాటకాలు, నీ యొక్క అహంకారం స్టేషన్ గన్పూర్ వరంగల్ జిల్లా అందరూ తెలుసు. ఈ ఎన్నికల్లో మాత్రం నీకు ఇవాళ చావుదలకు, ఈ ముసలితనానికి నీకు ఖచ్చితంగా బుద్ధి చెప్పండి. పార్లమెంట్ ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి? పార్టీ మారిన వారికి ఏ విధంగా గుణపాఠం చెప్పబోతున్నారు? ఎలా ఉండబోతుంది? పార్టీ మారిన వాళ్ళని బొంద పెట్టబోతున్నారు. చెప్పింది చూసింది కదా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.